చిరంజీవి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఒకసారి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత ఆయనకు రాజ్యసభతో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. తర్వాత ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెడుతూ వచ్చారు. అయినా సరే ఛాన్స్ ఉన్నప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ నేతలు కూడా చిరంజీవిపై ప్రత్యేక ఫోకస్ పెట్టేవాళ్ళు. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో పాల్గొన్న పలు కార్యక్రమాల్లో చిరంజీవికి కూడా ఆహ్వానం దక్కిన సంగతి తెలిసిందే. ఇదంతా గత కొంతకాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరంజీవి విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నేతల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఫ్యూచర్ సిటీలో అట్టహాసంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్కి కూడా మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. చిరంజీవి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్లో ఉంటే ఇద్దరు మంత్రులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు శ్రీధరబాబును పంపి మరీ చిరంజీవిని ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని చిరంజీవే ఏకంగా గ్లోబల్ సమ్మిట్ వేదిక నుంచే చెప్పడం ద్వారా ప్రభుత్వ పరువు పోయింది. అయినా కూడా చిరంజీవి ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందా అన్న చర్చ కూడా అప్పట్లో సాగింది. పైగా ఈ మంత్రులు వచ్చిన సమయంలో తాను ఒక హీరోయిన్తో కలిసి డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఇది తనను చాలా ఎంబ్రాసింగ్కు గురి చేసినట్టు కూడా చిరంజీవి ఈ వేదిక నుంచి మాట్లాడారు. ఇప్పుడు అలాంటిదే మరో సీన్ రిపీట్ అయింది. అదేంటంటే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులంతా ప్రస్తుతం దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సమ్మిట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ఆయన టీం విడుదల చేసింది. దీంతో పాటు ఒక ప్రకటన కూడా మీడియాతో పంచుకుంది. జ్యూరిచ్లో వ్యక్తిగత విరామంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు చిరంజీవి వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సమావేశానికి హాజరయ్యారంటూ చిరంజీవి టీం వెల్లడించింది. సీఎం ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారని, ఈ సందర్భంగా వాళ్ళు తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ ఆవిష్కరణను ప్రత్యక్షంగా వీక్షించారని తెలిపారు. ఇద్దరి మధ్య చర్చలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల విడుదలైన మానశంకర వరప్రసాద్ గారు మూవీ చూశానని, సినిమాను ఎంతో ఆస్వాదించినట్లు సీఎం చెప్పినట్లు తెలిపారు. ప్రతిసారి కూడా చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ప్రత్యేకంగా చెప్పడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందా అన్న చర్చ సాగుతుంది. ఈ మాటల ద్వారా ఆయన ఎవరికైనా ఏమైనా సంకేతాలు పంపుతున్నారా అనే అభిప్రాయం కూడా చాలా మందిలో కలుగుతోంది. ఇలా ప్రతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరంజీవిని పిలవడం, వచ్చిన ప్రతిసారి కూడా చిరంజీవి తాను సీఎం ఆహ్వానం మేరకే వచ్చే తప్ప తనకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదనే తరహాలో ప్రకటనలు చేయడం ద్వారా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు తెలంగాణ ప్రభుత్వం పరువు కూడా తీస్తున్నట్లు ఉందనే అభిప్రాయాన్ని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.